హాయ్ ఫ్రెండ్స్, పచ్చ జొన్న గట్క తయారీ విధానం. ఒక గ్లాస్ జొన్న రవ్వ తీసుకోవాలి. ఈ గ్లాస్ జొన్న రవ్వ ఒక గ్లాసు. ఈ గ్లాస్ జొన్న రవ్వకి ఇదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 3 గ్లాసులు, ఒక గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇది షుగర్ పేషెంట్లు ఎవరైనా తినొచ్చు, ఎంతో బలం. పచ్చజొన్న గట్క హెల్త్కి చాలా మంచిది. ఏ కర్రీ అయినా పెరుగులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగులో అయితే బాగుంటుంది కర్రీ కంటే. నీళ్ళు మసులుతుంటే దానిలో పోసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. మంచిగా కలుపుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టాలి, హైలో అస్సలు పెట్టకూడదు. సిమ్లో మాత్రమే ఉడికించాలి, సిమ్లోనే ఉంచాలి. మొత్తం సిమ్లో ఉంచి ఉడికించాలి, మెత్తగా ఉడకాలి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. ఉడకాలి, మెత్తగా ఉడికించుకోవాలి దీన్ని. మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు. ఇలా ఉడకాలి, బాగా దగ్గర కావాలి. మొత్తం ఉడకాలి, నీరంతా కావాలి. ఇలా దగ్గరగా ఉడకాలి. రెడీ అయినట్టు. ఇలా దగ్గరికి ఉడికితే బుడకాకరకాయ పులుసు, పెరుగు కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.